అన్న సరిపోదా శనివారం నిజంగా అక్కడ నానే సరిపోదా శనివారం అన్నారు అన్న సావ మింగే శనివారం అంటే రిక్కల సావ మింగే శనివారం నిజంగా నాకు బాగుంటే పప్పులో వేస్తాం కారం నేను చూస్తే సరిపోదా శనివారం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నిజంగా ఈ సినిమా ప్రాణం పెట్టారు భయ నాని అబ్బాయిలు చూస్తారు అమ్మాయిల వెంక తన అందంతో చంపేసిన భయ ప్రియాంక అయ్యా అయ్యా ఏం ఆడించాడు భయ ఎస్జే సూర్య సినిమాలో మాకు బాగా నచ్చింది ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ అన్న తన విలనిజం ఉంటుంది భయ నిజంగా అరే మీరు గబ్బర్ సింగ్ సినిమా చూసారు కదా గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఎట్లాంటి మేనేజర్ ఉంటాడు అదే మేనేజర్ ఒక విలన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఎస్జే సూర్య క్లియర్ చూపించాడు ఆ మేనేజం ఉంటుంది భయ వచ్చాడు కొట్టాడు రిపీట్ వచ్చాడు కొట్టాడు అన్నయ్య 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 నీ అమ్మ ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ భయ ఎస్జే సూర్య అసలు ఊహించలేదు ప్రతి సీన్ ఉంటా భయ సినిమాలో కూత ర్యాంప్ ఇచ్చాడు నేను చెప్తున్నా అంటే మేము ఒక లైవ్ ఉంటాను మీరు చూసిన ప్రసాద్ ఐమాక్స్ ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్ సీన్ కానీ ఇంటర్వల్ సీన్ కానీ సినిమా చాలా పెద్ద బూస్టింగ్ ఇచ్చాను చింతపండు రసం గారెలు మిస్ కాసం చెప్పొచ్చాను అమ్మాయి తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ ప్రతి ఇంటికి కావాలి కరెంటు ఈ సినిమాలో ఉంది మంచి కంటెంట్ ఇదే ఒక చెప్తున్నా నేను నాని ఫ్యాన్ గా గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను అయ్య బాబో నేనేమో నాని అన్న ఫ్యాను నిజంగా తీయగా ఉంటుంది లస్సీ ప్రతి ఒక్క ఈ సినిమా చూస్తే కావుతారు ఖుషి చాలా బాగుంటుందా సిట్టింగ్ లేసాం థమ్స్ అప్ డైరెక్టర్ యాడ్స్ అప్ నీ అబ్బా బుద్ధ హాలింగ్ అంత బాగుంటుంది ప్రతి ఒక్క సీన్ కూడా చాలా మిస్పన్ అయితే ఉంటుంది అంటే మీరు చూడండి స్టార్టింగ్ లో ఒక అమ్మాయిని వేస్తాను తన మర్దలు మిస్ అయిపోతుంది లాస్ట్ తన మర్దలు ఎవరు ప్రియాంక సంబంధమైన చాలా బాగుంటుంది మదర్ సెంటిమెంట్ ఉండపోయా అంటే కేజీఎఫ్ లో తండారి నాడే తానదన్నా కానీ మించిపోతుంటది అన్న బాగా నచ్చింది అంటే అన్న పర్ఫార్మెన్స్ అని చాలా బాగుంటుంది చికెన్ ముక్క మటన్ ముక్క బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క ప్రతి ఒక్క హాస్పిటల్ అన్న నిజంగా చాలా బాగా నచ్చింది అన్న దసరా వన్ సైడ్ మ్యాచ్ అన్న ఇది ఇంకో వన్ సైడ్ మ్యాచ్ అంటే ఒక మాస్ కమర్షియల్ మూవీ అని చెప్పచ్చు అంటే సినిమాలందు ఈ సినిమా వేరయ్యా విశ్వ దాబిరామ సినిమా సూపర్ హిట్ రా మావా ఈ సినిమాతో నిజంగా తను ఎక్కడికో వెళ్ళిపడిపోయాడు నిజంగా తన మార్క్ కానీ తను తీసుకున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ తన స్టోరీ లైన్ కానీ అంటే ఈ రకంగా ఉండాలని ఫీలింగ్ అంటే ప్రతి ఒక్కరు కూడా నాని అన్న తాను అనేది అనుకుంటే సరిపోదా సినిమాలో కనిపిస్తాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ మనకి బోరింగ్ మాస్ ఎలిమెంట్స్ మొత్తం న్యాచురల్ స్టార్ నానిలా కనిపిస్తాడు అసలు మాస్ ఎలిమెంట్స్ మొత్తం రివీల్ చేస్తాడు అసలు న్యాచురల్ స్టార్ నాని అయినా బయట చేస్తుంది ఆ మాస్ ఎలిమెంట్స్ ఆ మొత్తం ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ మొత్తం బాగా రివీల్ చేశారు భయ్య దాంట్లో ఒక సినిమాను మాత్రమే కొట్టడం అనేది మనకి బాగా రివీల్ చేశారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు అది మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ అవుతుంది డైరెక్టర్ గారు మీరు ఎక్స్టెండ్ భయ్య ఆ సినిమాను మాత్రం కొట్టడానికి కాన్సెప్ట్ మాత్రం బాగా తీసుకొచ్చారు ఆ సీక్వెన్స్ మాత్రం బీజం ఆర్ఆర్ కానీ ఆ డిఏ కానీ కలర్ గ్రేడింగ్ కానీ మొత్తం ఎక్స్టెండ్ భయ్య బీజం ఆర్ఆర్ మాత్రం ఎక్స్టెండ్ అనిపించింది మూవీ మాత్రం కంపల్సరీ తీసి చూడొచ్చు దాంట్లో మొదటి సెంటిమెంట్ ఉంటుంది సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి దాంట్లో మనకు మాస్ ఆ ఎలిమెంట్స్ సూర్య గారి పర్ఫార్మెన్స్ ఉంది బాగుంది బాగా రివ్యూ చేశారు భయ్య కంపల్సరీ లాస్ట్ ఆఫ్ క్లైమాక్స్ లో మాత్రం ఎక్స్టెండ్ అనిపించింది భయ్య ఒక జనాల్లో అంతా ఒక ధైర్యం ఒక భయం లాగా ఒక ధైర్యం తెప్పించేలా ఒక క్లైమాక్స్ ఉంటుంది అది మాత్రం హైలైట్ కంపల్సరీ ఖుషి కాబట్టి న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ మాత్రం ఇక్కడ విన్ చేసుకుని మరి మూవీ చూడాలి కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 100% నానికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే తను ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వ్యక్తి నేను ఓన్లీ నాని గారు సో ఇంత పెద్ద స్టార్ మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ నుంచి సపోర్ట్ వస్తుంది అంటే సో తీసుకోవాల్సిందే కదా సో అదైతే బాగుంది బట్ ఏమో మరి చూడాలి మరి నాని గారు సూర్య గారు యాక్టింగ్ లో ఎవరిది బాగుంది ఇద్దరు పోటీగా చేశారు అంటే మూవీకి ఇట్లా చెప్పుకోవాలంటే ఇద్దరు హీరోస్ అని చెప్పాలి బట్ విలన్ స్ట్రాంగ్ గా ఉంటేనే హీరో నిలబడగలరు సో నాకైతే అది నచ్చింది విలన్ స్ట్రాంగ్ ఉండాలి హీరో ఎక్కాలి ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు 100% మీరు మగధీరానే మూవీ చూసుకోండి విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే హీరో అంత పైకి వచ్చింటాడు ఇప్పుడు ఈ మూవీలో కూడా విలన్ అంత స్ట్రాంగ్ ఉంటేనే హీరో నిలబడగలరు అందుకే పేరు వచ్చింది విలన్ స్ట్రాంగ్ ఉంటేనే హీరో స్ట్రాంగ్ ఉంటుందని నా అభిప్రాయం ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే యాక్షన్ ఉంది అన్న లవ్ అనేది నాని అందరూ ఎలా ప్రేమిస్తారు అంటే మన ఇంటి వాడు మన ఫ్యామిలీ మెంబర్స్ అని ఎక్కువ లవ్ చేస్తూ ఉంటారు సో ఏమంటే నాని మాత్రం మనం ఫ్యామిలీ నుంచి చూడొచ్చు కాకపోతే యాక్షన్ బుద్ధారాం ఓవరాల్ రేటింగ్ ఏం తీసుకుంటే